ఎంపీఏ తేడా. ఇలా ఎమ్మెల్యే మంచోడు కాదంటే మీరే మంచోడు అని లాక్కున్నారు, అన్ని అన్నారు. ఎమ్మెల్యేనే నయం. ఆయన కరెక్ట్ గా రూల్స్ గా పద్ధతిగా వెళ్తాడు. ఎంపీ రెచ్చగొట్టింది ఎమ్మెల్యేని. అతను వచ్చి కెలకట ఏంటి, పొల్ల పెడతా ఏంటి. అయితే ఇద్దరు అయితే మాకు ఏ పని చేయట్లేదు. నేను పార్టీ కండువాలు మోసి పార్టీ జెండాల మీద పార్టీ కార్యకర్త ఎంతో కష్టపడి ఆయన గెలిపించాం. మమ్మల్ని బయట నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని ఇక్కడ, నీకు అంత అవసరం ఏముంది అని అడగటం తప్ప ఉన్నాడో లేడో నాకు కొంచెం డౌటేనన్నా. ఇట్లా సస్పెండ్ చేయాలని మా ఆలోచన. రోడ్డు చూస్తే రోడ్డు బాగలేదు. ఒకవేళ వాగు వస్తే వాగు దాటడానికి అవకాశం లేదు మాకు. ఎమ్మెల్యే అయితే మాకేం చూడట్లేదండి వచ్చి. ఆయన పోతారు ఏమన్నారు, మా ఇచ్చి అమ్మాయిని అమ్మడమ్మని చేసుకుని మాది కూడా అబ్బాయి చేసుకుని మాకు ఎమ్మెల్యే మంచోడు ఏమన్నా తోడు లేడు అన్నారు. ఇవ్వలేదు వాళ్ళిద్దరికి తేడా వచ్చిందని ఎమ్మెల్యే మంచోడు కాదండి. ఎట్ట కుదిరితే ఎంపీ మరి ఎంపీఏ. వీళ్ళు ఎంతంత మట్టులో ఎంత తెలుసు, వీళ్ళు ఎంత తెలుసా, టిప్పు 300 రూపాయలు కమిషన్ రాదు. నేను చివరిపాటు చూపిస్తారా వాళ్ళు అనుకొని. వీళ్ళ ఎమ్మెల్యే మంచోడు కాదంటే మీరే మంచోడు అని లాక్కున్నారు, అన్ని అన్నారు, అదన్నారు, ఇదన్నారు. వైసీపీ మీద ఊరు మొత్తం పిలిచారు. ఏమని, అరే మన నియోజకవర్గం మొత్తం రాండ్రా వైసీపీలు ఎర్రదోతాం అన్నారు. మొత్తం నియోజకవర్గం మొత్తం వెళ్ళారు ఎర్రదోయటానికి. ఇలా ఎమ్మెల్యే మంచోడు కాదు మీకు, అదే అనమాట. ఎంపీ మంచోడు. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు బాగుందా, ఎంపీ పనితీరు బాగుందా? ఎమ్మెల్యేనే బాగుంది. వరంగా ఎమ్మెల్యేనే నయం. ఆయన కరెక్ట్ గా రూల్స్ గా పద్ధతిగా వెళ్తాడు. ఎమ్మెల్యే కరెక్ట్ గా పద్ధతిగా మంచిగా వెళ్తాడు. ఆయన రూల్స్ ప్రకారంగా ఆయన వెళ్తాడు. వీళ్ళు ఆయన ఎంపీ గారు వచ్చి ఎక్కడేం చేసిండు, ఎవరికి ఏ పని చేసిండు, అది ఎమ్మెల్యే కరెక్ట్. అసలు ఆయన రూల్స్ మాట్లాడుతాను కానీ ఆయనదే కరెక్ట్ మాకు తెలిసి. ఎమ్మెల్యే పనితీరు బాగుందా, ఎంపీ పనితీరు ఎమ్మెల్యే పనితీరు బాగుంది. ఎంపీ పనితీరు అసలు బాగోలేదు. ఎమ్మెల్యే రెచ్చగొట్టేది, ఎంపీ రెచ్చగొట్టింది ఎమ్మెల్యేని. లేకపోతే తిరువురు నియోజకవర్గం చూడండి, ఆయన విజయవాడ చూసుకోవాలి. ఆయన స్థానిక నాయకుడు. అతను వచ్చి కెలకట ఏంటి, పొల్ల పెడతా ఏంటి. ఎమ్మెల్యే చేయకపోతే ఎంపీ చేస్తాడేంటి ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీ స్థానిక ఊరు నువ్వు చూసుకోవాలి. నేను వచ్చి చేసేది ఏమన్నా అక్కడ. ఎమ్మెల్యే బాగోలేడు, ఎక్కడ బాగోలేడు, అందరు బాగోలేడు. వీళ్ళు ఇద్దరు ఆమోదలో పొట్టాడితే గిత్తలేమో నలుపు తెగుతారు. అట్లా ఉంది వీళ్ళు పనితీరు. ఒక్కసారి అయినా మా తండ్రికి రాలా. ఒక్కసారి ఓటేసుకున్నాడు కానీ ఒక్కసారి వచ్చి చూడాల. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవక ముందు కరువు పని వాళ్ళకి వెళ్ళి పులారం అందియటం, మజ్జిగ అందియటం అందించాడు. కానీ ఇప్పుడు దాకా గెలిచిన సారి ఒక్కసారి కూడా మా తండ్రికి రాలా. రోడ్డు చూస్తే రోడ్డు బాగలేదు. ఒకవేళ వాగు వస్తే వాగు దాటడానికి అవకాశం లేదు మాకు. అటు ఊళ్ళో పిల్లలు అటు ఉంటారు, బస్సులో పిల్లలు, ఇటు మేము ఉంటాం. ఆ నీళ్ళు ఆగిన తర్వాత మేము వెళ్ళాలి వాగు దాటి. వాగు బ్రిడ్జి లేదు, మాకు రోడ్డు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? లేకపోతే ఎంపీ బాగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు? అయితే ఇద్దరు అయితే మాకు ఏ పని చేయట్లా. ఇద్దరు చేయట్లా, ఎమ్మెల్యే చేయట్లా, ఎంపీ చేయట్లా. అసలు ఒక్కసారి వచ్చి ఈ రోడ్డు ఇట్ట ఉంది ఒకసారి చూసిండు. ఒకసారి పెళ్లికి వచ్చి పీగల వాళ్ళు పెళ్లికి వచ్చి చూసిన తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ చేయాలా వద్దని కూడా ఆలోచించాల. ఎవరూ చేయట్లా పని. మీ మండల పార్టీ అధ్యక్షుడు పీగల పనితీరు ఎలా అనిపిస్తుంది? పరుస్థానికి బాగానే చేస్తున్నాడు. అతను పని అతను చేసుకుంటున్నాడు. కానీ మాకు ఇప్పుడు దాకా వ్యతిరేకం ఏం మాట్లాడలా, వ్యతిరేకం ఏం చేయట్లా, బాగానే ఉన్నాడు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ పనితీరు ఎలా ఉంది, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు నిజంగా పని చేస్తున్నారు ఏంటనేది కూడా వీళ్ళు మాట్లాడుతూ. అన్న, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, లేకపోతే ఎంపీ పనితీరు ఎలా ఉంది? అన్న, మాది తిరువురు నిజవర్గం. మాకు ఎమ్మెల్యే అనే వ్యక్తి క్యాండిడేట్ ఇక్కడ ప్రజెంట్ తిరువురు నిజవర్గం లేనట్టే మాకు ఆలోచన. ఎందుకు అలా అంటున్నామంటే, తిరువురు నిజవర్గం ఎమ్మెల్యేకి నాకు తెలిసి నేను పార్టీ కండువాలు మోసి పార్టీ జెండాల మీద పార్టీ కార్యకర్త ఎంతో కష్టపడి ఆయన గెలిపించాం. గెలిపించిన వల్ల మా కృష్ణరాపాలెం కేసీఆర్ తండా గ్రామానికి వచ్చి చాలా హామీలు ఇచ్చాడు ఆయన. సీసీ రోడ్లని, పైన అడవి చేలోకి వెళ్ళే రోడ్లని ఇవి చాలా ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అతని ఆలోచన ఏంటంటే, ఎవరి దగ్గర ఎలా ఉంది, ఎంత ఉంది, మనకి ఏమిస్తాడు అనే ఆలోచనతో తప్ప, కనీసం మేము పార్టీ కార్యకర్తలుగా తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని బయట నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని ఇక్కడ, నీకు అంత అవసరం ఏముంది అని అడగటం తప్ప ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి కూడా ఉన్నాడో లేడో నాకు కొంచెం డౌటేనన్నా. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని మా ఆలోచన. అతను వల్ల మాకు పార్టీ కార్యకర్తలకు అసలు మేము చాలా బాధపడుతున్నాం. పార్టీ కార్యకర్తలుగా ఉన్నామా లేదనుకుంటే వాస్తవంగా మేము, లేదంటే
అసలు అసలు ఎందుకు ఉన్నామో అని అనిపిస్తుంది. అతను ఎప్పుడు వైసీపీకి తొత్తుగా మారి వైసీపీకి ఓన్లీ క్యాడర్ వైసీపీ క్యాడర్ ప్రెసిడెంట్‌తో మాట్లాడటం, ప్రెసిడెంట్‌ని పిలిపించుకోవటం, లేకపోతే వార్డు మెంబర్‌లని పిలిపించుకోవటం. భాయ్ నువ్వేమిస్తావు? నీకు ఈ పని ఇస్తా. ఏ భాయ్ నీకు ఇది కావాలి అని చెప్పి మాట్లాడుకునే విధానంలో అతను ఉన్నాడు తప్ప, అతని వల్ల మా ఊరికి గాని, మా గ్రామానికి గాని, అభివృద్ధి గాని ఎటువంటి సమస్య అనేది ముందుకు రాలా. ఇప్పుడు సంవత్సరం 7 నెలలు ఏదో అయింది మా ప్రభుత్వం వచ్చి టీడీపీ. కనీసం ఇక్కడికొచ్చిన కనపడని రోజులు లేదు. ఎలక్షన్ ముందున వచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు రాడు. ఎందుకు రాడు అంటే మేము ఏమి ఇవ్వలేము. మేము గిరిజనులు లంబాడోళ్ళం కాబట్టి అతనికి ఏం అందించలేము కాబట్టి ఇక్కడికి రాడు. అతని ఆలోచన అది. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుంది? గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రామం యొక్క అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎంపీ పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అయితే మాకేం చూడట్లేదండి వచ్చి. నేను మాకైతే చూడట్లా. ఎమ్మెల్యే కులకపూడి అంటే కులక అలాగే పోయిండు ఆయన. అది ఏ రోడ్లు అయినా చూపిస్తాను పదండి, ఏ అయినా చూపిస్తాను మళ్ళీ. మా నిజవర్గం ఎమ్మెల్యే అయితే అసలు వేస్ట్. అది నేను చెప్పే మాట. అది మీకు పనులు జరుగుతున్నాయా లేదా? మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఎంపీది ఏమున్నదండి, ఎమ్మెల్యేలు చెప్తేనే కదా ఎంపీ చేసేది. అది కదండి. ఇప్పుడు నేను వెళ్ళి ఆడ కాంక్రీట్ పని చేస్తా, మేస్త్రికి వెళ్ళి చెప్తేనే కదా ఆయనకి తెలిసేది. కష్టం అనేది సుఖం అనేది ఆయనకి తెలుస్తుంది. ఎంపీకి వెళ్ళి చెప్పాలంటే ఆయన వెళ్ళాలి కదా. ఏది మాట్లాడి నేను రోడ్ వేపిస్తాను, ఏది వేపిస్తాను, మా సైడ్ మొత్తం చూపిస్తాను అని చెప్పిండు. మొత్తం చూడండి, నేను చూపిస్తాను. పదండి. అక్కడ దాకా చూడండి. మీరు సమస్యలు అంటున్నారు, ఏమో 6 ఏళ్ళు ఇస్తున్నారు వికలాంగోనని, 4 ఏళ్ళు పింఛని అని. ఏమేం చేశారు మాకు? వాళ్ళకు ఉప్పరం తప్ప ఇంకేం ఉంది మాకు? పనితీరు బాగుందా? ఎంపీ తీరే బాగుంది. ఎమ్మెల్యే ఏంటి అసలు పట్టించుకునే ఇప్పుడు చూట్ల ఏముంది. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ముఖం ముఖం చూడడానికి కూడా రాట్లా. మెయిన్ వాస్తవంగా వాళ్ళు ఈ పరిస్థితి ఎట్లుంది, మానవులు ఎట్టా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్డు ఎలా ఉన్నాయి అనే సమస్య కూడా లేదు. వాతావరణం చూసుకోవాలి. ఏదైనా ఎమ్మెల్యే గెలిచినప్పుడు అందరు గెలిపించాంగా, గెలిచినప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే ఊరు సమస్య చెప్పడానికి మనకు అనుకూలంగా ఆయన రావాలా, అనుకుని చెప్పాలా. అప్పుడు మనకు తెలుస్తుంది. దానికి గెలిచి అక్కడ కూర్చుంటే ఏముంటది? అది రోడ్డు అభివృద్ధి అనేది ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. అది వైసీపీ వాళ్ళకి చేస్తున్నారా లేదా టీడీపీ వాళ్ళకి చేస్తున్నారు? వైసీపీలుగా చేస్తున్నారు కొంతవరకు. కానీ మైనస్ ఇక్కడ రావడానికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఆయనకి రావట్లా. మెయిన్ టీడీపీ కూడా యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పీకల నాయక్ పరిస్థితి కానీ, మీ ఊరు గ్రామ పడ్డది మళ్ళీ పడ్డది తెలుస్తుంది. పిక్లైన్ అంటే బాగానే మనకు ఊళ్ళకి సప్లై బాగానే చేస్తుండు. ఆయన వల్ల ప్రాబ్లం ఏం లేదు మండలానికి ఆయనకి. కానీ పార్టీ కట్టుబడి మెయిన్ పార్టీ కట్టుబడి ఉన్నాడు పీకల నాయకు. పీకల ఏం లేదు. కానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మనకి సపోర్ట్ చేస్తేనే మనం చేసేది పని.